చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా మళ్ళీ టీమ్ని చాలా కొంచెం గట్టిగా ఇంకా కష్టపడాలి, ఇంకా కొంచెం టీమ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ వల్ల ఇంకా ఇంకా టీం మొత్తానికి బాగా సపోర్టింగ్ ఉంటే మంచిగా గెలుస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏదనుకుంటున్నారు? అంటే టీం వీళ్ళిద్దరు మెయిన్ ప్లేయర్స్ అన్న. మినిమం వీళ్ళిద్దరు ఉంటే కానీ అసలు ఒకళ్ళు సపోర్ట్ చేయాలని మినిమం ఇద్దరు ప్లేయర్స్ ఉండాలి. మినిమం ఇంత సెంచరీ చేసిన వాళ్ళని మిగతా వాళ్ళకి వీళ్ళిద్దరు ఉంటేనే మిగతా వాళ్ళకి కూడా చేయగలం. వాళ్ళు చేసి నేను ఎందుకు చేయలేను, నేను చేయగలుగుతాను అదే అనేసి వాళ్ళు ఇంకా చేయగలుగుతారు. మొన్నటి వరకు వీళ్ళని పక్కన పెట్టింది కదా రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీ. వీళ్ళు T20కి పనిచేయరు, వీళ్ళు నెమ్మదిగా ఆడుతారు, వీళ్ళు సీనియర్ అయిపోయారు అని మొన్నటి వరకు పక్కన పెట్టారు కదా. ఇప్పుడు తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే మొన్నటిదాకంటే వాళ్ళందరికీ ఏ రీజన్ చెప్పాలి తెలియక రెస్ట్ వాళ్ళందరూ కొంచెం ఓడి ఆడి చాలా టైర్డ్ అయిపోయి కొంచెం రెస్ట్ కోసం అనేసి వీళ్ళిద్దరిని కొంచెం పక్కన పెట్టారు. వాటి కోసం అనేసి వాళ్ళకి ఏ రీజన్ తెలియక వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకోవట్లే, వేరే వాళ్ళు ఏ రీజన్ చెప్పాలో తెలియక వాళ్ళకి క్రికెటర్స్ ఇంత కష్టపడతారు అది అంటారు, వీళ్ళందరూ ఇంకా రెస్ట్ లేకుండా అది అనేసి అందరూ ఏమో అంటారేమో అనేసి అందుకనేసి వాళ్ళని కొంచెం పనికిరా అనేసి కొంచెం వరల్డ్ కప్ గురించి అంటారా? వీళ్ళిద్దరిని తీసుకోనికి వరల్డ్ కప్ గురించి వరల్డ్ కప్ గురించి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఈసారైనా చివరి దాకా వచ్చి రాలేకపోయింది, నెక్స్ట్ సారి ఎట్లయినా వస్తుంది అనేసి కొంచెం కష్టపడడానికి వీళ్ళిద్దరిని ఎట్లా. మరి వీళ్ళని సీనియర్ గా తీసుకుంటే వీళ్ళు మా అంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఆడతారు. కానీ KL రాహుల్ మంచి, శ్రేయస్ అయ్యర్ మంచి ఫ్యూచర్ ప్లేయర్స్ ను వదులుకున్నట్టు అవుతున్నారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేయలేరు కదా. వాళ్ళు చేస్తారు కదా. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని మెయిన్ ప్లేయర్స్ మనం తీసుకోవాలి కదా, తర్వాత అనేది ఇంకా కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు వేరే ప్లేయర్. శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, మొన్న ODIలో అతి తక్కువ బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేసిందంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, శుభంగిల్ ఉన్నారు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు, జడేజా ఉన్నారు, చాలా మంచిది. KL రాహుల్ ఫాస్ట్ ప్లేయర్, క్లాసిక్ ప్లేయర్ అని అంటారు కదా, మరి ఆ ప్లేయర్ ను తీసుకోకపోవడానికి కారణము కానీ మీకు ఇప్పుడు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, KL రాహుల్ని తీసుకోలేదంటే కొంచెం మనం ఏంటంటే ఒకటి మైండ్ ఆలోచించాలి కదా, ఇది ఎట్లా వీళ్ళ ప్లేయర్స్ని ఆల్రెడీ వాళ్ళు ఆడారు, ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేయర్స్ కూడా వాళ్ళది కూడా ఎట్లా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూడాలి కదా. KL రాహుల్ని మనం ODIలో చూసినాం, వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళది కూడా పర్ఫార్మెన్స్ చూడాలి కదా. చూడకుండా మనం ఎట్లా వీళ్ళని తీసుకోలేదంటే ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళని కూడా పర్ఫార్మెన్స్ చూడాలి. వీళ్ళు ఎట్లా చేస్తారు, మిగతా వీళ్ళు నలుగురు చేసేస్తారు అయిపోతుంది, మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. అలాగే బౌలర్ మొహమ్మద్ షమి కానీ వీళ్ళని తీసుకున్నారు కదా. బౌలర్స్ అంటే కాదన్నా, ఇప్పుడు ప్రతిసారి వాళ్ళని తీసుకొని అంత మాట వాళ్ళని అంటుంటే కాదు కదా, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం కూడా చూడాలి కదా. వీళ్ళు చేయకపోయినా వాళ్ళు చేయగలుగుతారేమో అనేసి కొంచెమైనా ఉంటుంది కదా, ఓపు ఉంటుంది కదా, వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళని కూడా మనం టెస్ట్ చేయాలి, వీళ్ళని కూడా ఇంట్లో మనం పంపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, చేయగలుగుతారు అది అనేసి ఇంత నా మీద నమ్మకంతో తీసుకున్నారు, నేను ఎట్లయినా చేయాలి అనేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఎప్పుడు వీళ్ళని అంటుంటే ఎప్పుడు వీళ్ళని తీసేసుకుంటుంటే అంత మాట చేయగలుగుతాం లేదా వాళ్ళకంటే నేనే కొట్టేస్తాలే అది ఇది అనేసి అన్నట్టు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు చేయలేకపోతారు. T20లో హీరో గైక్వాడ్ను కూడా తీసుకోలేరు, మరి ఆయన సూపర్ గా ఆడుతున్నాడు ఓపెనర్ గా వచ్చి. వీళ్ళు రోహిత్ శర్మ రావడం వల్ల చాలా మంది యంగ్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారంటే రెగ్యులర్గా అంతా ఈసారైనా గెలవాలన్నట్టు ఒక ఉంది కదా, దానికోసం అనేసి కొంతమందిని తీసుకొని కొంతమంది పక్కన పెడుతున్నారు. అలాంటి ఇంతకుముందు ODIలో చాలా భువనేశ్వర్ చాలా వికెట్స్ తీసి అతన్ని పక్కన పెట్టారు, మళ్ళీ ఇప్పుడు T20కి అతన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు. నటరాజన్ అంటేనే మంచిగా స్వింగ్ కానీ మనం యార్కలర్ నట్టు అంటుంటిమి, ఆయనను తీసుకోపోవడానికి కారణం ఆయన సౌత్ ఇండియా కాబట్టి తీసుకోలేరా? అలా సౌత్ ఇండియా ప్లేయర్ అనేసి కొంచెం అవార్డ్ చేసినట్టున్నారు, అలా కొంచెం వాళ్ళని తీసుకుందాం అది అన్నట్టు కొంచెం వాళ్ళని కూడా ఉంటారు కదా, కొంచెం ఇది పెద్ద క్యాప్టెన్షిప్ చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మన అమర్ రాయుడు కూడా చాలా ఆడింది, తెలుగు కుర్రాడు, తీసుకోలేరు సౌత్ అని. అలాగే ఇప్పుడు సంజు శాంసన్ కూడా మస్తు క్రికెట్ ప్రియల నుంచి కూడా సంజు శాంసన్ తీసుకోవాలి అంటారు, సంజు శాంసన్ తీసుకుంటలేరు, ఇటు నటరాజన్ తీసుకుంటారు. సౌత్ ప్లేయర్స్ అని బాగా అవార్డ్ చేసిన ప్రతి ఒక్కరు నార్త్ ఇండియన్స్కి ఎక్కువ తీసుకుంటున్నారు, దగ్గర అయితే 90% నార్త్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ మొత్తం. అంటే అందరూ ఇది ఇండియా కదా, అందరూ ఆలోచించట్లేదు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి అసలు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో తీసేసుకున్నాం అన్నట్టు చూస్తున్నారు, కానీ ప్లేయర్స్ మంచి వదిలేసుకుని నార్త్ ప్లేయర్స్ ఇలా ఆడతారులే అదే అన్నట్టు కొంచెం ఏదో స్కామ్ జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే.
కొంచెం ప్లేయర్స్ కి అవాయిడ్ చేస్తున్నారు. అది ఇది ఇండియా ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళే ఆడాలా క్రికెట్, వేరే వాళ్ళు బీసీసీఐ మన సౌత్ ఇండియన్ తీసుకోవాలి. అదే ఏదో స్కామ్ జరుగుతుంది అంటున్నారు కదా, కొంతమందికి ఇట్లా అవాయిడ్ చేసేసి మన ప్లేయర్స్ ని తీసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా వస్తుందా అన్నట్టు కొంచెం. బీసీసీఐ చేస్తుందా లేకపోతే ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇలా చేస్తుందా సెలెక్టింగ్? బీసీసీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాదా? వాళ్ళు ఏంటంటే మనకి రావాలి, ఇప్పుడు వస్తే మన స్టేట్ కి ఇండియా మొత్తానికి నేమ్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే బీసీసీ వాళ్ళు ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది, మనకి ఇంత మనీ వస్తున్నా అని చూస్తున్నారు. కానీ వేరే ఏంటంటే మన ప్రభుత్వం మొత్తం ఇండియా గెలిచింది అన్నట్టు వేరే స్టేట్ వేరే కంట్రీస్ దగ్గర కూడా మంచి మనకి వాల్యూ ఉంటే మంచి పేరు కూడా ఉంటుంది. అది